అన్నం సుబ్బారావు, నూతిలో ఏం చేస్తున్నావు? పుడికి తీస్తున్నావా? లేదు, కాపలా కాస్తున్నా. దేనికి? నూతికే కాదు, లోపల ఉన్న బంగారానికి. మరి నూతిలోంచి వచ్చావు, నువ్వు చదవలేదేంటి? మనుషులు అయితే తడుస్తారు, మరి నువ్వు ఏమిటయ్యా దెయ్యంలా నవ్వుతావు? దెయ్యాలు దెయ్యాల్లా కాకుండా మనుషుల్లా నవ్వుతాయా? ఒరే భగవాన్ దాసు, నువ్వు చెల్లని చెక్కిచ్చి సొసైటీ అడ్రస్ ఇచ్చావే, అప్పటి నుంచి నీ కోసం చూసి చచ్చాను. నువ్వు ఎప్పటికైనా రాకపోతావా, డబ్బులు ఇవ్వకపోతావా అని ఎదురు చూస్తున్నావు. అలాగా, ఓ పని చేయండి. ఏంటి? మళ్ళీ నూతిలోకి వెళ్ళి వెయిట్ చేయండి, ఈ బంగారం తీసుకెళ్ళి కరెన్సీ తీసుకొస్తాను. దెయ్యపు నా కొడకలారా, అంటే మీరు బాధపడతారు కదా, అందుకే అన్ను. వీడిని తీసుకెళ్ళి ఆ మరిడే గారి కొంపలో పడేస్తే ఆ తర్వాత సంగతి రాజా చూసుకుంటాడు. ముందు వేషం తీసేయి. నిజంగానే దయ్యం అనుకొని జనం పెద్ద కొట్టుడు కొడతారు. కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికేం తెలుసు? ఇదిగా ముసలాయన, కడుకోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు. ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దాం. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. తాతయ్య, మళ్ళీ మొదలెట్టవ కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన, గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే, కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల కొంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెరణంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయనో.
బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు. డబ్బలం కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి ఓ టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సుల్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వెళ్తావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. గా నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడానికి రాలేదు. క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా బిజీ వర్క్ వాటర్ ఏం టైం కొరట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరతో రెచ్చిపోతున్నావు? అదే అదేం లేదు మేడం. మేడం మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా, మనిషి చాలా మంచివాడే, అదేంటి? కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం. మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? ఆ, మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం వేసేవాడిని తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువ వేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి అని తర్వాత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు, అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా తిల్లండి 10 లక్షలు అవుద్దండి. 10 లక్షలు. మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుద్దండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుద్దండి. బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఓహో ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచడి కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది. అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. గా ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి. ఉందయ్యా. ఎంతగా ఉంది లోపల రండి, కూర్చుందాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పోయా. అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా పెడతా. బాబు మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి గుమ్మడికాయ కట్టే వరకండి. కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. నమస్కారం అండి. 1 2 3
4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1 ఇవ్వండి. ఇవి నా అకౌంట్లో వేయండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిపళ్ళు నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు. అదే 5,000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఐసి ఈ 50,000 ఆ అకౌంట్లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు. అందుకే అంత బిల్డప్. నువ్వన్నట్టు ఇతనికి వెరీ నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను. హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు ఇలా వచ్చావేంటి? మీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి శివ ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఇంకా 1,50,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా నాలుగు సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టం కాదయ్యా, ఆ. పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, వారం రెడీ చూడండి. ఓనర్నా ఇస్తారంటవా? డెఫినెట్ గా ఇస్తానండి, చాలా మంచి మనిషి అండి. భక్తులారా, రేపు కథాకాలక్షేపం, సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ యథాశక్తి వెండి తోకలు, బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకల ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ, విందేశ్వరి ఎక్కడ శృతి? ఇదిగో బావా. నీ మొహం మండ, శుద్ధి కాదే శృతి. గంగాళేశ్వరి తాళం. అమ్మ నా దేవుడు, నన్ను అడుగుతున్నారేమిటి? మీరేగా పెట్టిక తాళం వేసి బొడ్లో దాచుకున్నారు. చీనోర్మి, నేను అడిగింది ఆ తాళం గురించి కాదే, ఈ తాళం గురించి. అక్కా చెల్లెళ్ళిద్దరూ కోకిరాళ్లే. భక్తులారా, ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ శ్రీమద్రమారమణ గోవిందో హారి. విందేశ్వరి నీ పేరేంటి? బిందేశ్వరి. మా అక్క పేరేమో గంగాళేశ్వరి. ఏమండి బాబాయ్ గారు, నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయనా? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీర అయితే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరా ఏం నీకు ఇల్లక్కరేదా? నీ అమ్మ కడుపు మాడ, కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? అలిపిరి 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 వెళ్తావు బాబు. రిక్షా మీద 5 రూపాయలు అవుతుంది. నా సైకిల్ అయితే జస్ట్ 1 రూపీ. సైకిల్ మీద ఎవడతాడు? ఎలా బాబు? ఈడోడండి బాబు. అలిపిరి 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 అలిపిరి. ఏంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా? మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా? ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు. మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగామని ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా? ఇది అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. విమెన్స్ హాస్టల్ దగ్గరికి 3 రూపాయలే కదయ్యా. చాలా చాలే పోమ్మా, 5 రూపాయలు తక్కువైతే మాకు ఎట్టదు. హలో మేడం, హలో. ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి, రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. పోనీ నా సైకిల్ మీద ఎక్కండి. మీకెందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఒత్తిడి చేయకూడదు కదండి, అందుకని నార్మల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి. అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి.
అదేమిటి ఇచ్చాను కదయ్యా. నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. ఏడ్చినట్టుంది, తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. ఇది పట్టుకోండి. ఇది కూడా పట్టుకోండి. తప్పండి. ఎక్కండి ఎక్కండి. పులిహార కోసం అలా ఎగబడ్డారేంటండి? తప్పదండి, అదే నా ఎయిమ్. దట్ ఈస్ మై జయం. గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా? అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత జయం. ఓ ఇంటివాడా? ఎస్. ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు. అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 1,50,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి. అయినా మగవాడంత పిసినారుగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయల రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు? పర్లేదు చెప్పండి. మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను. సెకండ్ సెకండ్ సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. మన ఇద్దరు ఎలా కలిసిపోయామండి, పాలు నీళ్ళలాగా. పాలు నీళ్ళ? Yes. అది భార్యాభర్తలకు వాడాల్సిన ఉపమానం అండి. ఓ సారీ, పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఏమన్నా పొట్లండి. థ్యాంక్స్. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటండి, డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. ఏమండి ఎక్కడికి? చెప్తానండి. అయ్యో మిమ్మల్ని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. చచ్చా, నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తానండి. చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాన్ని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాన్ని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నమస్కారం అండి. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసేవండి, హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. బాబాయ్ బాబాయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి.
ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారు సున్నం? ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. ఏమైనా మేస్త్రి ఒప్పలకి ఇస్తున్నా? చూసారండి ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దామా అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ అలాగేనండి బాబు. అమ్మా ఈ రెండు తాకండి. అది ఇది టాపి. అయ్యో ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతాడా? బాబాయ్ మీకు దండ పెడతాను బాబాయ్. బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానన్నావు, కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా. అన్నాలండి బాబు, కొత్తగా మేస్త్రి ఉండి ఓ 1,00,000 రూపాయలు అటు ఇటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకొక 50,000 తీసుకొస్తే టాపు లేచిపోద్దండి. ఉరేయ్ నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్ నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు, పైన ఉంచావు. వెళ్ళిపోతావేంటయ్యా బాబు? అయ్యో ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా. జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. ఏంటి మాస్టారు కారు కట్టగా నడుస్తారు, ఇంట్లో చెప్పినా కదా? చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా, బాధపడతాను. అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుడుతుందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. అలాగే లేరా? కుక్క భాష. నిన్ను తోకతగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతాను, కానీ నేను అలా అన్ను. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తుంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారెంటీ. మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు, దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు, అది. అయ్యో జాతకాలు కలిగితే ఎంటికలు కలిపోతాయి నాయన. బాబు ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడుకొండలవాడ, అలాగే వెంకటరమణ అని బాబు. జాగ్రత్త. అలాగే బాబు. అయ్యో అయ్యి బాబాయ్, పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్, ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో అయ్యో, మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయన.
అమ్మో అయ్యో 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 దేవుడు ఏడు కొండల వాడా వెంకటరమణ అయ్యో ఈ నిమ్మకాయ పడకుండా చూడండి ఆయన దోషాల్లో ఎన్ని ఉంటారు అనుకోలేదు ఆయన దోషం నాకా బిల్డింగ్ కాదు ఆయన అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి ఆయన 3 బాబు. 3 సార్లా ఇంకో 5 సార్లు పెట్టకపోయావు అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్ ఆరిపోకుండా చూసుకోనైనా. అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారు అక్కడే ఉన్నారా దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన 3 ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా దా వస్తున్నా దా వస్తున్నా బాబోయ్ దా. వస్తున్నా నాయనా జాగ్రత్తయ్యా అయ్యా అయ్యా రాజా గారు, ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా, మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర అయ్యో ఇటుది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఎటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్, ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు, అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి అమ్మా అమ్మా అమ్మా, నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు? కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో. అక్క, నీకు అతని సంగతి తెలీదు. మ్. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు ఈ పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకు ఎలాగో నిద్ర పట్టి చావదు. నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారంధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పట్టకుండా చస్తుంటే మీ కీర్తనలు ఏమిటండి? నోరు మూసుకుని విసరండి. తెల్లారిపోయింది. వేధవాలారా, పండి పండి వేధవాలారా. రేయ్ రేయ్, అయ్యో, ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయన కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవలందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయ్య బాబాయ్, నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో ఓ పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నానండి. అయ్య బాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబా బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా ఖర్చు చెప్తాం. గల్లాంటి పట్టండి బాబు. 6 పేరు ప్రతిష్టలు విన్నారనుకోండి, తమరు డంగైపోతారండి. ఇప్పుడేం చెప్పరండి, ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారండి. 6 చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి. తాపి మీద ఒట్టండి. నీ తాపితోళ్లు పలుకు ప్రమాణాలను పక్కన పెట్టు. గాంధీ గారంతటి మర్యాదస్తుడు నేనే చూసుకున్నాను. అయ్య బాబాయ్ బాబాయ్, ఇదేంటండి బాబు? మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి, మా పునాదులు కదిలిపోతాయండి. నా మాట కాదండి బాబు.
ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి? తమరల్లా సిమెంట్ లో బిగిసిపోయారనుకోండి, నా టాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తుంది. అంటే కదా రెండో మాట ఉంటే చెప్పండి బాబు. రెండో మాటలేదు, మూడో మాటలేదు, మూసుకో. అదిగో అయ్ బాబాయ్, గురుగారు. అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, నన్ను క్షమించండి బాబాయ్. అయ్ బాబాయ్, మీకు ఇల్లు ఇప్పించలేకపోయానండి బాబోయ్. ఆ రంట చెప్పిన వింటలేదండి బాబోయ్. ఏంటయ్యా నువ్వు అనేది? నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించారా? మరేనండి, టాపీ మీద కొట్టండి. అవునయ్యా, నేను మాట ఇచ్చింది కూడా వీరికే. ఆ పార్టీ కోరింది సిమెంట్, రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవ ఎక్కడండి బాబు? దీన్నే వాస్తులో ద్విఫలం అంటారయ్యా. ఏమంటారండి? ద్విఫలం. నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది, నా టైము బాగుందన్నమాట. వారి టైము బాగుంది, మీ టైము బాగుందండి. మధ్యలో నా టైమింగ్ ఏంటి బ్యాడ్? ఏమయ్యా, ఓనర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరేజ్కి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక ఆ? అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య, నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. ఆ రాజు, నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుందయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25,000 కాదు 30,000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను, తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలు ఈ గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు. ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా, ఉపమానం తప్పు. నాకు మాత్రం ఈ ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజ్ అండి. నీ దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి అఠానారాగం ఆది తాళం శృతి 4:30. అలాగా, నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభో, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టు ఉందయ్యా, వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరు నీతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. వచ్చాయి గంగాళం. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పళంగా వచ్చేయగలదు. ఓయ్, నువ్వు రావద్దు, మీరున్నట్టు. అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావి? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో వెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఏమని? బావా, ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమి తావు పాద్రవము వజూపు. నువ్వు వాయించు. ఎవర్రా ఏటున్నది కోటలో, ఏమి తావు పాద్రవము వజూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి చప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. గారు వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా ఏమిటి శబ్దాలు రైస్ మిల్లాడించినట్టు? మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం, అడటాడు ఓడిరా. వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు, నువ్వు శృతివే. ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథాపను. ఎవట ఎత్తునది కోటలో, ఎమిటావు పాత్రవము వజూపుము. ఎవట